యోబు గ్రంథం 24:19. బైబిల్ తీశారా? కుర్చీలో కూర్చోలు తీశారా? చదువు, ఇప్పుడు చదువు. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు చదువు. పాతాళము పాపము చేసిన వారిని ఉందా అని అడిగాను నేను. కుర్చీలో కూర్చుని చెప్ప. పాతాళం అంటే ఏటమ్మా? పాతాళాన్ని ఎప్పుడైనా చూసారా మీరు? దాన్నే షియోల్ అన్నారు. షియోల్ అంటే వేదనకరమైన స్థలము. పాతాళం అంటే నిన్ను బాధ పెట్టే స్థలము. లోకాసు వార్త 16వ అధ్యాయానికి రండి. లోకాసు వార్తలో 16వ అధ్యాయం. లోకాసు వార్త 16వ అధ్యాయం చూడు 23. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి అప్పుడతడు 16:23 అప్పుడతడు పాతాళములో, మీరు చెప్పండి ఇప్పుడు, పాతాళంలో ఏముంది? ఏసీ రూములు ఉన్నాయా? ఎవరు మాట్లాడరా? పాతాళంలో ఏముంది? కూలింగ్ వాటర్ ఉందా? పాతాళంలో ఏముంది? పలావ్ ప్యాకెట్లు ఉన్నాయా? పాతాళంలో ఏముంది? చెట్టు నీడ ఉందా? ఏమండి, పాతాళంలో ఏముందట? బాధపడుచు. ఇక్కడ నువ్వు సంతోషపడుతున్నావు, ఆడేసే డైలాగ్ నువ్వు ఆనందపడిపోతున్నావు, ఆడిచ్చే డైలాగ్ నువ్వేమో ఒళ్ళు మరిచిపో తిరుగుతున్నావు. పోనీ మీ ఆయన ఏమైనా డైలాగ్ ఎత్తే పాడు మొహమోడా పెంట మొహమోడు అంటావు అన్ని. ఆడేమో పెంట మొహమోడా, ఈడేమో మల్లి మొహమోడా. ఆడేసే డైలాగ్ నువ్వేదో ఉబ్బిపోతున్నావు, తబ్బిపోతున్నావు. కానీ ఒక రోజు ఉంది గుర్తుపెట్టుకో, ఒక సమయం ఉంది గుర్తుపెట్టుకో, ఒక రోజు ఉంది గుర్తుపెట్టుకో. ఆ రోజేటట పాతాళములో ఏమయ్యాడు? బాధపడుచు. నువ్వు బాధపడే రోజు ఉంది, నువ్వు వేదన పడే రోజు ఉంది, నువ్వు ఏడ్చే రోజు ఉంది, నువ్వు కన్నీరు పెట్టే రోజు ఉంది. మళ్ళా చదవండి, పాతాళములో బాధ ఉంది. ఇంకా ఏముందో చూడు 16:28. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై. రెండోది, పాతాళంలో ఏముంది? వేదన ఉంది. నేను అడిగిన చెప్పండి, పాతాళంలో ఏముంది? బాధ. రెండోది, పాతాళంలో ఏముంది? వేదన. అప్పుడప్పుడు మీరు అంటారు కదా, యాతన పళ్ళపోతున్నాను అయ్యగారా. యాతన, పిల్లలతో యాతన, భర్తతో యాతన, అప్పులతో యాతన. యాతన ఎక్కడ కాదు, అక్కడ ఉంది అసలుది. ఇక్కడ 2 రోజులే, ఇక్కడ చచ్చిపోదాకా యాతన, కానీ అక్కడ జీవితాంతం యాతన. ఎందుకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడో నీకు తెలుసా? ఆ స్థలానికి చేరకుండా నిన్ను రక్షించాలని వచ్చాడు. వేదనకరమైన స్థలం, కళ్ళు మూస్తే నేను చెప్పేది మీకు అర్థమవుద్ది. నువ్వు కళ్ళు మూస్తే ఈ బాధ ఏంటో అప్పుడు నీకు అర్థమవుద్ది. కళ్ళు తెరిచిన చెప్పు నీకు తెలీదు. నా మాట విను, మరణం నిజం, పరలోకం నిజం, నరకం నిజం. మళ్ళీ చెప్పనా? మరణం ఎంత నిజమో పాతాళం కూడా అంతే నిజం. మరణం ఎంత నిజమో వేదనకరమైన స్థలం కూడా అంతే నిజం. అర్థమైందా? అది వేదనకరమైన స్థలం అంట, అది బాధ పెట్టే స్థలం అంట. ఇంకో మాట కూడా చదవండి, 16:25. అందుకు అబ్రహాము కుమారుడా 24 16:24 తండ్రివైన అబ్రహామా, నాయందు కనికర పడి ఏమన్నాడు? కనికరపడి తన వ్రేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లా చుటకు లాజర్ని పంపుము.
నేను అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరితో చెప్పాడు? ఏమని చెప్పాడు? నా మాట సీరియస్గా నాలా అందనాక చూడండి. ఎవరు చెప్పారు? ధనవంతుడు చెప్పాడు. ఎవరితో చెప్పాడు? అబ్రహాంతో చెప్పాడు. ఏమని చెప్పాడు? నీ పక్కన ఉన్నాడే లాజరు, ఆయన భూలోకంలో ఎక్కడున్నాడు? ధనవంతుని ఆ బెంచ్ మీద పడే ఆ రొట్టు ముక్కలు తిని బతికాడు. ఆయనేమో పరదైసులో ఉన్నాడు. జలసా చేసిన ధనవంతుడేమో అగ్నిగుండంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ ధనవంతుడు అబ్రహాము చేత మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ పక్కనున్న లాజర్ను పంపు, ఆ నీటిలో చిటికినేలు ముంచి ఆ వచ్చే నీళ్లతో నా నాలిక మీద ఏమనయ్యా, ఇక్కడ నేను అగ్ని జ్వాలల్లో ఏమవుతున్నానో, నరకములో అగ్ని జ్వాలలు ఉన్నాయి. ఏమంటే ఆ ధనవంతుడు బతికినప్పుడు ఎన్ని బీరులు తాగేశారో, ఎన్ని బ్రాందీలు తాగేశాడో, ఎన్ని కిండ్లే బాటిల్ తాగేశాడో, అక్కడ మాత్రం మనుషుల కోసం ఏమవుతున్నాడో, ఏడుస్తున్నాడు. అది నీకు రాకూడదని నేను కేకలేసి చెప్తున్నాను. నీకు ఆ పరిస్థితి నీకు రాకూడదని, ఆ పరిస్థితి నీకు భర్తకు రాకూడదని, ఆ పరిస్థితి నీ భార్యకు రాకూడదని, ఆ పరిస్థితి నీ పిల్లలకు రాకూడదని బైబిల్లో ఉన్న విషయం చెప్తున్నాను. మారేవా పరలోకం వెళ్తావు, మారవా ఈడున్న ప్లేస్లోకి వెళ్తావు. ఏదో నువ్వే చేసుకో. ఆ లాజర్ను పంపయ్యా, చిటికినేళ్ళు ముంచి ఎన్ని నీళ్ళు వస్తాయో. మీరు ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. మీరు గ్లాస్ తీసుకుని గ్లాసు నిండా నీళ్ళు వేసుకుని చిటికినేళ్ళు ముంచి తీసి మళ్ళీ గ్లాసులో వేయండి. గ్లాసు నీళ్ళు పడతాక ఎన్ని రోజులు పడతాదో చూద్దాం. ఆ చిటికినేళ్ళు ముంచిన ఆ నీళ్ళు కోసం ఆ ధనవంతుడు వెంపర్లాడిపోతా ఉన్నాడు. భూలోకంలో ఉన్నాడు మారవచ్చు కదా, భూలోకంలో ఉన్న హృదయంలో మార్పు రావచ్చు కదా, యేసుప్రభువుని తెలుసుకోవచ్చు కదా, బైబిల్ ప్రకారం జీవించవచ్చు కదా. ఎందుకు జీవించలేదు? డబ్బడ్డు వచ్చేసింది. పాతాళంలో బాధ ఉంది, పాతాళంలో అగ్నిగుండం ఉంది, పాతాళంలో వేదనకరమైన స్థలం ఉంది. గుర్తుపెట్టుకో, ఆ పాతాళానికి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే భూలోకంలోనే మార్పు పొందు. చేసిన వదిలేయి. ఓ గంట ముందు ఏం చేసావో వదిలేయి. నువ్వు వదలలేవు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. అయ్యా, అయిపోయింది, ఏదో అయిపోయింది. చేసినంతకాలం చేశాను, చూసినంతకాలం చూశాను, చేసినంతకాలం చేశాను, ఆడినంతకాలం ఆడాను. చెప్పండి, ఈ రోజైనా మారుతాను ప్రభు అని ప్రార్థన చేసుకో. ఈ రోజైనా బతుకును మార్చుకుంటాను ప్రభు అని ప్రార్థన చేసుకో.